గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అయితేనండి మనకి 2 రకాల జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయండి. మొట్టమొదటిగా ఆఫీస్ సబార్డినేట్ అండి అటెండర్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ 2 నోటిఫికేషన్లో మొట్టమొదటిగా ఆఫీస్ సబార్డినేట్ యొక్క టైం అయిపోతుంది కాబట్టి ముందుగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తర్వాత రెండవ నోటిఫికేషన్ అయినటువంటి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ గురించి తెలుసుకుందామండి. ఈ ఉద్యోగాలకండి అంటే ఈ 2 రకాల ఉద్యోగాలకండి మనం ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. లేదంటే జస్ట్ మన మెరిట్ ఆధారంగా అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. 7th క్లాస్ అలాగే ఏదైనా డిగ్రీ అర్హత అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి. సొంత జిల్లాలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ఏపీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదండి. అలాగే ఎటువంటి అమౌంట్ కూడా పే చేయడానికి లేదండి. మనం ఫ్రీగా మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాం. నోటిఫికేషన్లోకి వెళ్తేనండి ఇక్కడ అటెండర్ ఆఫీస్ సబార్డినేట్ అని అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాన్ని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 7th క్లాస్ చదువుంటే సరిపోతుందండి. ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం 10th ఉంది కాబట్టి 10th ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల అక్షరాల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా డైరెక్ట్గా మన అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్తే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విజయనగరం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి. సో దీనికి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి లోకల్ వాళ్ళుగా నాన్ లోకల్ వాళ్ళుగా త్వరగా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ఏడిఆర్ మెడిటేషన్ సెంటర్ విజయనగరం ఇన్ ద కేటగిరీ ఆఫ్ అని చెప్పేసి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేము, మన యొక్క పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ రాయాల్సి అయితే ఉంటుందండి. దీనితో పాటు మన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇలా ప్రతిదీ అండి సెల్ఫ్ అటాచ్ చేసి 23/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం సబ్మిట్ చేయాలండి. సో మనకి ఇంకా 2 days మాత్రమే టైం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఎంతమంది కుదిరితే అంతమందికి వీడియో షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఇంకొక 2వ నోటిఫికేషన్ విషయానికి వచ్చేవాటికని టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండి ఒక పోస్ట్ అయితే ఉందండి. సో దీనికి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఒక లాస్ట్ డేట్ వచ్చేపాటికి 25/3/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలండి. దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 18,500 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు మస్ట్ అండ్ షుడ్గా టైపింగ్ అనేది వచ్చి ఉండాలండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫీ వచ్చేవాటికి ఎటువంటి ఫీ లేదండి. జస్ట్ మనం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విజయనగరం నుంచి అయితే రిలీజ్ అయ్యిందండి. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దీని మీద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆల్రెడీ రాస్తుంది కాబట్టి సో మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ రాసి దీనితో పాటు మీ 10th మార్క్ లిస్టు, స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసి సో ఈ అప్లికేషన్ మనం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విజయనగరం దగ్గర అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఏపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి. అర్హత అవకాశం కలిగిన వాళ్ళందరూ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్గా నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో మీరు అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. థ్యాంక్ యూ.